నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అనుభవ జ్ఞానం. మనకు అందించిన వారు గోపాలుని రఘుపతిరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఎన్నో రకాల ఆకర్షణల చుట్టూ ఉండి మనిషిని తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. లౌకికమైన ఈ కోరికలను సాధనా బలంతో తగ్గించుకోవాలి. అలా కాకుండా మొండిగా ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఎలాగంటే వలలో చిక్కుకున్న పక్షి బయటపడే ప్రయత్నంలో అటు ఇటు గింజుకుంటే వల తాళ్ళలో ఏదో ఒకటి దాని మెడకు బిగిసిపోతుంది. అప్పుడు విడుదల కావటం మాట అటుంచి మరణం సంభవించినా ఆశ్చర్యం అక్కర్లేదు అంటారు స్వామి రమణ మహర్షి. జ్ఞానం వచ్చేదాకా కష్టాలు పడక తప్పదు. కానీ సాధన ఆపకుండా చేస్తే కొన్ని సులువులు సాధకుడికి లభిస్తాయి. వాటినే పండితులు అనుభవ జ్ఞానం అన్నారు. ఆధ్యాత్మిక సాధన పట్ల అనురక్తి అనుభవ జ్ఞానానికి దారి చూపుతుంది. కొలిమిలో ఇనుము ఎర్రగా కాలినా బయటకు తీయగానే అది సహజమైన నల్ల రంగును గట్టితనాన్ని సంతరించుకుంటుంది. అలాగే తీర్థయాత్రలు చేసినా ప్రవచనాలు విన్నా కలిగే లాభం తాత్కాలికమే. అనురక్తి లేని మనసుతో చేసే ప్రయత్నాల వల్ల ప్రయోజనం అంతంత మాత్రమేనంటారు విజ్ఞులు. కాల్చిన ఇనుప కడ్డీ మీద ఆ ఎరుపు తగ్గక ముందే సమ్మెట పోటు వేస్తే కావలసిన ఆకృతి సంతరించుకుంటుంది. అలాగే తీర్థయాత్రలు భగవత్కథాశ్రవణం వంటి పవిత్ర సాధనలు చేస్తున్నప్పుడే ఇహలోక సంబంధాలను ఒక్కొక్కటిగా విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. అది ఎలా పనిచేస్తుందంటే పుల్ల చిన్నదైనప్పటికీ అగ్నిలో వేస్తే కాలిన కొద్ది క్షణాల్లోనైనా నెగడను మండే స్థితిలో నిలుపుతుంది. అలా ఒక్కో పుల్లకు మరో పుల్ల కలిస్తే మహాజ్వాల ఏర్పడుతుంది. అలాగే ఆధ్యాత్మిక అనురక్తికి జ్ఞాన తృష్ణను జోడిస్తే సాధకుడు సిద్ధి పొందుతాడు. తీరు తెన్నులు ప్రాబల్యం వైశిష్ట్యంతో పాటు తాను ఏమిటో సృష్టి వైచిత్రి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే దాన్ని ఆత్మవిచారణ అంటారు. అలా ఆత్మవిచారణ చేసి జ్ఞానాన్ని సంపాదిస్తే వైరాగ్యం కలిగి ముందుకు సాగుతారు. ఆ ప్రయత్నంలో నేను శరీరాన్ని కాదు ఆత్మను అని గ్రహించగలుగుతారు. అలాంటి వారికి పరమాత్మతత్వం సులభంగా బోధపడుతుంది. అన్నింటా పర్యాప్తమై ఉండేది ఆత్మేనని, అందరిలో లాగానే తనలోనూ ఆత్మ ఉందని, అదే శాశ్వతమైన పరమాత్మ స్వరూపమని గ్రహించగలుగుతాడు సాధకుడు. తద్వారా తాను భగవంతుడి కన్నా భిన్నం కాదనే స్థితికి వస్తాడు. అదే అహం బ్రహ్మస్మి అనే స్థితి. భగవద్ దర్శనం, మహాత్ముల సూచనలు పాటించడం, అనవసర విషయాల జోలికి పోకపోవడం, ఇలాంటివి చేస్తే ఆధ్యాత్మిక పురోగతి తద్వారా భగవద్ అనుగ్రహం కలుగుతాయి. అలా అనుభవ జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానం సాధకుడికి ఒక్క క్షణంలో లభించే వస్తువు కాదు. ఒక్కొక్క రూపాయి పొదుపు చేసి లక్షలు కూడబెట్టినట్లు సాత్విక అనుభవంతో జ్ఞానం ప్రతి క్షణం ప్రవర్ధమానమవుతుంది. అలా పొందిన అనుభవ జ్ఞానానికి మించింది లేదు. దాని బలముతో సాధించలేనిది లేదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.